బాపూజీ వచనాలయ ఎన్నికల నిర్వహణ బాధ్యతను పాత కమిటీ మాకు అప్పగించింది. నేను ఎంఎస్ శ్రీహరి ఆచార్య ఎన్నికల అధికారిగా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నాను. అలాగే మా మిత్రులు డాక్టర్ పులి జయపాల్ గారు అదనపు ఎన్నికల అధికారిగా, అలాగే ఆర్ఎటి నారాయణ గారు మరొక అదనపు అధికారిగా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. మేము 15/11/2024 నాడు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశాం. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్లు స్వీకరించడం జరిగింది, స్క్రూటినీ చేసాం. ఆ తర్వాత ఫైనల్ లిస్టు కూడాను ప్రకటించడం జరిగింది. ఫైనల్ లిస్ట్ ప్రకారం ఇప్పుడు కాంటెస్టింగ్ చేస్తున్నటువంటి అభ్యర్థులు అధ్యక్ష పదవికి 2 పోటీ పడుతూ ఉన్నారు. వారిలో ఒక్కరిని మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యక్ష పదవికి 5 పోటీ పడుతున్నారు. అందులో 2 మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. కార్యదర్శి పదవికి 2 పోటీ పడుతూ ఉన్నారు. ఒక్కరిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. జాయింట్ కార్యదర్శికి, సహాయ కార్యదర్శికి 3 పోటీ పడుతూ ఉన్నారు. అందులో 2 మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. తర్వాత ట్రెజరర్కు 2 పోటీ పడుతూ ఉన్నారు. అందులో ఒక్కరిని మాత్రమే ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ బ్యాలెట్ బాక్స్లో, ఆ బ్యాలెట్ పేపర్లో మేము బాక్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ పేర్లకు ఎదురుగా. అందులో మాత్రమే స్వస్తి గుర్తులు పెట్టాలి, మరే గుర్తులు పెట్టడానికి వీలు లేదు. అలాగే ఈసీ మెంబర్స్ కోసం 22 మంది పోటీ పడుతూ ఉన్నారు. అందులో 12 మంది మాత్రమే ఓటు వేయాలి. ఒకవేళ ఎక్కువ వేసినట్టయితే ఆ ఓటు చెల్లెదిగా మేము పరిగణించడం జరుగుతుంది. తర్వాత ఇవన్నీ విషయాలను కూడాను కాంటెస్టింగ్ క్యాండిడేట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసాం. వాళ్ళందరూ ఇప్పటి వరకు సహకరించారు, ఇక ముందు కూడా సహకరిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పటం జరిగింది. 8/12/24 నాడు 9 గంటలకు ఎన్నికల ఓటింగ్ ప్రారంభమవుతుంది. 4 వరకు కొనసాగుతుంది. అది పూర్తయిన తర్వాత అదే రోజు కౌంటింగ్ కూడా ఉంటుంది. మొత్తం 488 మంది ఓటర్లు ఉన్నారు. 2 బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక బూతులో 249 మంది ఓటర్లు ఉంటారు. రెండవ బూతులో 250 నుంచి 488 వరకు ఓటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మేము కోరేది ఏంటంటే, ఎవరైతే బాపూజీ వచనాలయ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలి, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాను. ఎన్నికలన్నీ కూడా శాంతియుతంగా నిర్వహించడం కోసం మేము ఏసీపీ గారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. అవసరమైతే పోలీస్ సహకారాన్ని అందించాల్సిందిగా కోరినాం. మేము కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ విజ్ఞప్తి చేయటం ఏంటంటే, ఎన్నికలు పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించడానికి సహకరించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. పేరెంట్స్ 2 ఉండాలి, ప్యానల్స్ ఉన్నాయి కాబట్టి 4 ఇక్కడ 2 తర్వాత మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఇంకా వాళ్ళు కూడా అంటే పర్మిషన్ మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క ఆఫీస్ ఎవరైతే ఆఫీస్ బేరర్స్ ఉన్నారో ఇంట్రెస్టెడ్ మాకు ఏజెంట్ కావాలని చెప్పి ఒక క్యాండిడేట్ నుంచి 2 ఏజెంట్స్ని మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే పోలింగ్ బూత్ 2 ఉన్నాయి కాబట్టి పోలింగ్ బూత్ నెంబర్ 1, పోలింగ్ బూత్ నెంబర్ 2 ఇందులో ఒకరు కూర్చుంటారు, అందులో ఒకరు కూర్చుంటారు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ 2లో కూడా మనం వాళ్ళిద్దరు చేస్తే ఇంకో 2ని కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎక్స్ట్రా ఇంకొకరికి తీసుకోవచ్చు. అంటే 4 ఓవరాల్గా 4 అంటే మధ్యాహ్నం వరకు ఉండి ఎవరు రెస్ట్ తీసుకోవాలనుకున్నా కానీ షిఫ్ట్ అవుతారు. కానీ ఎట్ ఏ టైం మాత్రం ఇందులో ఒకరు కూర్చుంటారు, అందులో ఒకరు కూర్చుంటారు. కానీ ఇచ్చే దాంట్లో మీ ఫామ్స్ 4 ఇవ్వాలి. మళ్ళీ తర్వాత ఈయన లేడు మరి ఇంకొక ఆయన అంటే అది ఎలవ్ చేయరు. ముందే మొదలేనా 2 ఫామ్స్ తీసుకోవాలి, ఫోటో ఐడెంటిటీ ఫోటో ఉండాలా, మన మెంబర్ అయి ఉంటే సార్, మన మెంబర్ నోట్ పెట్టినాం ఆధార్ కార్డు ఐడి వచనాలయానికి సంబంధించి ఐడి కార్డు ఫోటో అవసరం లేదు సార్. ఐడి కార్డు ఉంటుంది కదా సరిపోతుంది. ఆ నంబర్ ఇచ్చేస్తే మేము వెరిఫై చేసుకుంటాం. ఓకే చేసి ఇచ్చేస్తే మీరు పోలింగ్ 4 పెట్టుకోండి. ఒక్క క్యాండిడేట్ ఆఫీస్ పేరు 4 ఏజెంట్లు పెట్టుకుంటే ఎట్ ఏ టైం దగ్గర సీట్ ఒక్కరు ఇక్కడ దానికని సర్టిఫైడ్ పోలింగ్ ఏజెంట్ కూడా ఇక్కడ సంతకం ఉంటుంది. కంటెస్టెంట్ డీటెయిల్స్ పైన ఉంటాయి. మీరు ఎవరినైతే ఏజెంట్గా పెట్టుకుంటున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ ఐడి కార్డ్ నెంబర్ కూడా రాయాలి.
అందరూ కూడా సైన్ చేయాలి. ప్లస్ ఖచ్చితంగా ఐడి కార్డు ఉండాలి. రెండోది, ఇప్పుడు మనం అనుకున్నాం కదా మార్నింగ్ మీ 2 ప్యానెల్ కలిపి ఇందులో ఇద్దరు ఏజెంట్స్ అక్కడ ఇక్కడ డిసైడ్ అయిపోతారు కదా, వాళ్ళకి సపరేట్గా ఇవ్వండి. రేపటి లోపు ఇండివిజువల్ ఏజెంట్స్ కూడా ఎవరో మీరు మాకు రేపటి వరకు ఇచ్చేయాలి. ఎందుకంటే మళ్ళీ సండే రోజు అదే రోజు మార్చుకుంటుంటారు. ప్రతి కంటెస్టెంట్కి ఏజెంట్కి ఇది ఇస్తాం మేము. ప్రతి ఏజెంట్కి కంటెస్టెంట్కి మేము ఇది ఇస్తాం. దీంట్లో 2 ఉన్నాయి, 1 to 500 నంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ప్రెసిడెంట్ స్టార్ట్ చేసాం అనుకోండి, ప్రెసిడెంట్ది బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసి చదువుతాము. మీరు అందరు కౌంట్ చేసుకోవచ్చు. ఇక్కడ టిక్కులు పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతి ఏజెంట్కి ఇస్తాం. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకున్న తర్వాత కౌంట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము చెప్తాము. అందరు కౌంట్ ఓకే అయిన తర్వాతనే మనం చేస్తాం. అందరికీ ఇంతే ఈసీ మెంబర్స్ మొదలు అవ్వడానికి ఇప్పుడు మనం మ్యాక్సిమం ఎంతైనా 9 అయినా అవుతారు. ఎవరైనా వాళ్ళ ఇంటి నుంచి రాలేదు, ఏమో ప్రాబ్లం ఉన్నది బాగా వాళ్ళు అసిస్టెంట్కు అలౌ చేస్తారు. ఖచ్చితంగా ప్రతి ఆఫీస్ పేరుకి ఇవ్వాల్సి వస్తుంది. 100% ఇస్తారు. ఏజెంట్స్ వీళ్ళకు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఇవ్వడం లేదు, కానీ ఆఫీస్ పేరెంట్స్ మాత్రం పోలింగ్ ఏజెంట్ నియమించుకునే అధికారం ఉంటుంది. కాకపోతే ప్యానెల్స్ ఉన్నాయి కాబట్టి ఇద్దరిద్దరు మాత్రమే మీరు ఇవ్వండి. ఇప్పుడు ఇస్తాం, మీరు ఇద్దరిద్దరే ఇవ్వండి. ఆ నలుగురిని అప్రూవ్ చేస్తాం. ఇందులో నలుగురు కూర్చుంటారు, అందులో నలుగురు. ఓకే. మెజారిటీ ఇన్ ద సెన్స్ టోటల్ ఓట్లు వేస్తారు. ఓట్ కట్టిన తర్వాత సుమారుగా 400 పోలింగ్ అయిన తర్వాత ఒక్కొక్కటి అయిపోయిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఎవరికైనా మళ్ళీ రీకౌంట్ చేసిన తర్వాత క్లోజ్ అవుతుంది. మొత్తం ఒకటి కంప్లీట్ అయిన తర్వాతనే సెకండ్ కౌంట్ మళ్ళీ కౌంట్ అయిన తర్వాత సాటిస్ఫై అయిన తర్వాతనే